రాజానికే స్తోత్రం, దేవానికే స్తోత్రం, సర్వాంతర్యామికే స్తోత్రం, స్తోత్రం చేయాలి, స్తోత్రం యేసయ్యానికే స్తోత్రం, స్తోత్రం స్తోత్రం
నిరంతరము నా తుది శ్వాస విడిచే వరకు దేవా నిన్నే ఆరాధిస్తాను దేవా, నిన్నే స్తుతిస్తాను దేవా అని ప్రతి ఒక్కరము కూడా గట్టిగా ఒకసారి చేతులు పైకెత్తి చప్పట్లు కొడతాం. గట్టిగా గట్టిగా ఆయన యొక్క ప్రసన్నత ఇదిగో ఆయనే మన మధ్యలో ఉండగా ఆయనకి స్తుతి చెల్లిద్దాం. మనం ఏమీ కూడా ఆయనకి ఇవ్వలేము, కానీ ఇదిగో మన స్థుతుల మీద సింహాసనాసనుడైన నా దేవాతి దేవుడు ఆయన యొక్క మహిమ ఊరా శాంతర బాబా, ఆయన యొక్క శక్తి అడిగిన ప్రతి ఒక్కరి మీద కూడా ఆయన యొక్క ఆత్మను కుమరించిన నా దేవాది దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా ఒకసారి హల్లెలూయా హల్లెలూయా, చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా 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 హల్లెలూయా. సుగుణాల సంపన్నుడు నా దేవుడు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎందుకు పనికిరాని మన మీద ఈ ప్రేమకు కానీ ఆయన యొక్క కృపకు కానీ మనము యోగ్యులము కాకపోయినా మన మీద ఆయన కృపను కుమ్మరించిన మన దేవాతి దేవునికి ఏమిచ్చిన ఆయన రుణమును తీర్చిన అనేకమైన ఆపదల నుండి అనేకమైన సమస్యల నుండి మనల్ని ప్రతిసారి విడిపిస్తూ చేయబట్టి నేనున్నా నిరంతరం నీతో అని నిరంతరం కూడా మనల్ని నడిపిస్తున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయ్యా నీకే స్తోత్రం, రాజా నీకే స్తోత్రం అని ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరూ మౌనంగా ఉండద్దండి, స్తుతులు చెల్లిద్దాం. ఆయన మన యొక్క స్థుతుల మీద ఆసీనుడై ఇదిగో మన యొక్క మందిరం అంతా కూడా ఆయన యొక్క ఆత్మశక్తి, ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నిండి ఉండగా ప్రతి ఒక్కరము కూడా దేవా నన్ను నీ ఆత్మతో తాకు అని అడుగుదాం. నన్ను నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపయా అని అడుగుదాం. ఏ వ్యాధి బాధ ఏదైనా సరే ఆయనకు సమస్తము సాధ్యము కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఆయన యొక్క సన్నిధానంలో ఉన్న మేళ్లను పొందుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా అతి పరిశుద్ధుడా సర్వశక్తి కలిగిన దేవా నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయ్యా సర్వాంతర్యామి నీకే స్తోత్రం స్తోత్రం. చేతులు పైకెత్తుదాం ఒకసారి గట్టిగా. అయ్యా నీకే స్తోత్రం, సర్వమును సృజించిన మా దేవానికే స్తోత్రం 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 స్తోత్రం. ఇదిగో దేవా ఇప్పటి వరకు కూడా మా మధ్యలోనికి మీరు దిగి వచ్చిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మా యొక్క పాటల్లో మా యొక్క ఆరాధనలో మీరు తోడై నడిపించిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా మేము నీ కృపకు పాత్రులము కాకపోయినా నీ ఉచితమైన కృపను బట్టి మమ్మల్ని ఈ దినమున ఈ క్షణమున సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచి మిమ్మల్ని ఆరాధించడానికి మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన ఈ మహోన్నతమైన గొప్ప సమయాన్ని బట్టి మీకే స్తోత్రములు చెల్లిద్దాం. అందరం స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 రాజానికే స్తోత్రం. చేతులు పైకెత్తుదాం అందరం కూడా. స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా ఇప్పుడు జరుగుతూ ఉన్న ఆరాధన నైనా కార్యక్రమాలంతట్లో మీరే తోడై నడిపించండి. కీర్తనల ధ్యానాంశము అలాగనే వాక్య ధ్యానాంశము మాకు నైనా ఎటువంటి జీవాహారం అవసరమైనదో అటు జీవాహారంతో మా యొక్క హృదయాలను మా యొక్క ఆత్మలను మీరే తృప్తిపరచండి. దేవా మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇప్పుడు జరగబోతున్న ప్రతి ఒక్క కార్యంలో దేవా నీవే ఉండి నీవే సమస్త మహిమ గంధ ప్రభావాలు పొందుకోమని ఇదిగో దేవా నా యొక్క చిన్ని ప్రార్థన నీ సన్నిధానమును చేర్చుకోని నైనా మీరే నాయన జవాబును దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.